నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో పుష్ప మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోకు సంబంధించిన ఘటన ఏదైతే ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో పెద్ద చర్చకు దారి తీస్తూ ఉంది. దీంట్లో ఎవరిది తప్పు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనమైతే కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ప్రీమియర్ షోకు అనుమతించిన ప్రభుత్వానిది, అలాగే అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ గారిది, అలాగే అక్కడ ఉన్న పోలీసు వారు అక్కడ ఉన్న జనాన్ని అదుపు చేయలేకపోయారు. అలాగే అక్కడికి వచ్చిన జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా తప్పు ఉంది. థియేటర్ యాజమాన్యాన్ని కూడా తప్పు ఉంది. ఎందుకంటే హీరో వస్తున్నారని వాళ్ళకు సమాచారం వచ్చినా సరే వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు అయితే చేయలేదని చెప్పేసి మీడియాలో వస్తూ ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏదైతే ఉందో, జనాలు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క అభిమాన హీరో వచ్చాడని చెప్పేసి వేల మంది ఒక చోటికి వెళ్ళినప్పుడు మీ పక్క వారి పట్ల కూడా మీరైతే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలోచించకుండా హీరో ఏం దేవుడు కాదు, దేవుడు అని చెప్పేసి ఆయన కూడా మనలాగే మనిషే, ఆయన్ను చూడాలని చెప్పేసి ఆతృతలో గేట్లు పగలగొట్టుకొని పోవడం, థియేటర్లు ధ్వంసం చేయడం, అలాగే వాళ్ళు వచ్చినప్పుడు జనాలు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ రావడంతో అయితే ఈ యొక్క తొక్కిసలాట ఏర్పడింది. ఆ యొక్క చావుకు, ఆ యొక్క రేవతి గారికి చావుకు మనం చూసుకుంటే అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మొదటి కారణం వారే. హీరో వస్తానే ఎగబడిపోయారన్నమాట. అలాగే రేవతి గారు ఒక సైడ్ నిల్చొని ఉన్నారు. జనాలు ఒక్కసారిగా గేటు బద్దలు కొట్టుకొని లోపలికి రావడంతో అయితే తొక్కిసలాట జరిగింది. ఈ యొక్క తొక్కిసలాట ఎవరి వల్ల జరిగింది? అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం వల్ల, అలాగే పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల, ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం వల్ల, అలాగే జనాలు ఏమాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక్కసారిగా గుమికూడడం వల్ల ఈ తప్పు అయితే జరిగింది. ముఖ్యంగా జనాలు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క అభిమాన హీరోలు ఎవరైతే ఉన్నారో మీ గురించి అస్సలు పట్టించుకోరన్నా. అలా పట్టించుకునే వారే అయితే కానీ అభిమానులకు ఉచితంగా అయితే సినిమా చూపించాల్సి ఉంటుంది. నా యొక్క అభిమానులు నా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు సినిమా తీసినని చెప్పేసి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. అభిమానులపైనే 1000 రూపాయలు 1200 రూపాయలు టికెట్లు పెట్టి మన యొక్క అభిమానాన్ని వాళ్ళైతే డబ్బు రూపంలో మార్చుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇది మర్చిపోయి చాలా మంది అభిమానులు అయితే ఇలా చేస్తూ ఉన్నారు. దయచేసి ఇటువంటి సంఘటనల పట్ల హీరో నష్టపోడు, ప్రభుత్వం నష్టపోరు, పోలీసులు నష్టపోరు, అలాగే థియేటర్ యజమాని కూడా నష్టపోరు. నష్టపోయేది ఎవరంటే ప్రజలు, మనమే. కాబట్టి అందరూ గుర్తుంచుకోండి. ఏదైనా సినిమా విడుదలైనప్పుడు, ఇప్పుడంటే బుక్ మై షోలు అవి వచ్చాయి కాబట్టి పరిస్థితి వేరేలా ఉంది. బుక్ మై షో లాంటి యాప్లు గానీ లేకపోతే గానీ టికెట్ల కోసమే కొట్టుకుని చచ్చే పరిస్థితులు అయితే మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేది. బుక్ మై షో రావడం వల్ల చాలా మంది ఫ్యామిలీస్ కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకొని అయితే థియేటర్లకు వస్తూ ఉన్నారు. దయచేసి సినిమాను సినిమాలాగే చూడండి. అలాగే మరి యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే జనాలు రద్దీగా ఉన్నప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కానీ తోపులాట జరిగితే గాని, తొక్కిసలాట జరిగితే గాని ఎంతమంది చనిపోతారో కూడా తెలియదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. హీరో ఏమి దేవుడు కాడు. అలాగే మనకు ఏదైనా జరిగితే గాని పట్టించుకోరు. ఈ యొక్క విషయాన్ని మనసులో దృష్టిలో ఉంచుకొని, ఈ యొక్క విషయంలో ప్రధాన తప్పు ఎవరిదంటే జనాలది. ఎందుకంటే హీరో వస్తూ ఉన్నాడంటే ఎగేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ జనాలు గుమికూడారు. అక్కడ వచ్చేసి ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. మొదటగా జనాలు, ఆ తర్వాత హీరో గారిది, ప్రభుత్వంది, అందరిది తప్పు ఉంది. కానీ ప్రధాన తప్పు ఎవరిదంటే కానీ హీరో వస్తూ ఉన్నాడని చెప్పేసి పరుగులు తీసి గేట్లు పగలగొట్టుకుని వెళ్లిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే అన్న మొదటి తప్పు. వాళ్ళ వల్లే ఆడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రాకుండా, ఒకవేళ హీరో వచ్చినా కానీ మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంగా హీరోని చూసి ఎటువంటి సంఘటనలు జరగకుండా వెళ్లాలని చెప్పేసి ముందుగానే అభిమానుల్లో గాని ఒక విషయం గాని చర్చ జరిగింటే కానీ ఇంత జరిగి ఉండేది కాదు. ఏది ఏమైనా సరే చివరకు నష్టపోయేది ప్రజలే. కాబట్టి ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.